ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. ప్రజలు 11 మందిని గెలిపించారు. 11 గంటలకు వచ్చారు. 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్ గా 11 నిమిషాలు ఉన్నారు. 11 అంటున్నారు కదా సార్. జగన్ అన్న మరీ అంత దారుణంగా ఓడిపోయాడా? సరే నిజమే, మీరున్నట్టు 11 సీట్లు వచ్చాయి. మీ అందరికి 164 సీట్లు వచ్చాయి. మీరందరూ ఒకసారి క్లియర్గా వినండి. ఈ చిన్న లెక్క మాట్లాడుకుందాం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం టోటల్ పోలైన ఓట్స్ 3,38,00,000 పైన. అందులో టీడీపీకి 1,53,84,576 ఓట్స్ అయితే వచ్చాయి. మళ్ళీ ఇందులో జనసేన బీజేపీ ఓట్స్ కూడా ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ జనసేనకి 23,17,000 ప్లస్ వచ్చాయి. ఇందులో మళ్ళీ టీడీపీ ప్లస్ బీజేపీ ఓట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ బీజేపీకి 1,00,000 ప్లస్ ఓట్స్ వచ్చాయి. ఇందులో టీడీపీ ప్లస్ జనసేన ఓట్లు కూడా ఉన్నాయి. మీ 164 మందికి 1,57,00,000 ప్లస్ అయితే ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్ సిపికి కేవలం 11 మందికి 1,33,00,000 ఓట్లు అయితే వచ్చాయి. మీకు ఇది అర్థం కావట్లేదా? 11 మందికి 1,34,00,000 ఓట్లు రావడం ఏంటి? 164 మందికి ఏమో 1,80,00,000 రావడం ఏంటి? ఇప్పుడు మీరన్నట్లు మాట్లాడుకుందాం. 11, 164. ఈ 164 డివైడెడ్ బై మీకు వచ్చిన ఓట్లు లెక్కేస్తే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 1,14,000 ఓట్లు వచ్చాయి. అలాగే వైఎస్ఆర్ సిపికి వచ్చిన 1,33,00,000 ఓట్లకి డివైడెడ్ బై 11 వేస్తే 12 లక్షల చిల్లర వస్తుంది. అంటే దీని ప్రకారం మీ ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్క వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే మీ 12 మంది ఎమ్మెల్యేకి సమానం. ఒక వ్యక్తి అంత పవర్ఫుల్ వ్యక్తురాలు. మీరన్న లెక్క ప్రకారం ఇది 11, 164 లెక్క వేసుకుంటాం. ఇంకోసారి 11 అనే ముందు ఆలోచించండి సార్. దాని వెనుకున్న లెక్క ఏంటనే సార్. జగన్ అన్న వైపు ప్రజలు ఉన్నారు సార్. జగన్ అన్నే నిజంగా కరెక్ట్ కాకపోతే జగన్ ఓడించడానికి మీ అందరూ కలాల్సిన అవసరం లేదు కదా సార్. ప్రజలను ఓడించేస్తారు. మీరందరూ ఎందుకు తెలుసారు? దీని నాతో చెప్పండి. అలాగే ఈ రేపు ఎలక్షన్ జరిగితే జగన్ అన్నకి ఎన్ని సీట్లు వస్తాయో కింద కామెంట్ పెట్టండి. అడిగితే వై నాట్ 70.